చాలా మంది యాక్టర్స్‌తో కూడా చేశారు. అంటే బాలయ్య బాబు గారు 'అఖండ 2లో కూడా ఉన్నారు. అఖండ 2 చేస్తున్నాను మీకెలా ఎవరు చెప్పారు మీకు? అంటే మేము బ్యాక్ ఎండ్ ఇంకా వర్క్ రిలీజ్ అవ్వలేదు కదండీ. ఓకే. రిలీజ్ అవ్వకపోయినా పర్లేదు సార్. ఓకే. కానీ 'అఖండ 2లో ఉన్నారు. సార్ అఖండ 2లో బావుంటదండి. మంచి యాక్షన్ ఎపిసోడ్ ఉంటది. హ్మ్. అంటే అది సిట్యుయేషన్ ఏంటని నేను చెప్పడం కరెక్ట్ కాదు గానీ, మంచి ఎపిసోడ్ ఉంటది. నన్ను కొట్టిన తర్వాత ఆయన చెప్పే డైలాగులు పేలిపోతాయి. ఓహ్! నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అంటే ఆ మూవ్‌మెంట్ ఉంటది. ఆయన ఆయన బాలయ్య గారంటే బాలయ్య గారు, బోయపాటి గారంటే మీకు డైలాగ్స్ ఎలా ఉంటాయో తెలుసు కదా! మామూలుగా ఉండదది. అలాంటిది ఆ ఎపిసోడ్‌లో చెప్పే స్ట్రాంగ్ డైలాగ్స్ అంటే మంచి జనాల్లోకెళ్ళే డైలాగ్స్ నన్ను కొడుతూ చెప్తారు. అది బావుంటది డైలాగ్స్. సూపర్. బట్ దట్స్ సార్ బాలయ్య బాబు గారికి మీకున్న ఏమైనా మెమరబుల్ మూమెంట్స్ ఏమైనా? ఆ! బాలయ్య బాబు గారికి అరే నాకు మామ కాదు కాదు. బాలయ్య బాబు గారు యాక్చువల్లీ నేను ఆయనతోటి 'డిక్టేటర్' అనే మూవీ వచ్చింది. శ్రీవాస్ గారి డైరెక్షన్‌లో. నేను ఆయనతో క్యారెక్టర్ చేశాను గానీ అది నా అదృష్టం వలన ఏంటో అది ఎడిటింగ్‌లో క్యారెక్టర్ లేచిపోయింది. ఒక 2, 3 షాట్స్‌లోనో మాక్సిమం 5 షాట్స్‌లోనో ఉంటాను నేను. అప్పుడే బాలయ్య బాబు కొంచెం పరిచయం. ఆయన ఎనర్జీ లెవెల్స్ అంటే ఆన్ స్క్రీన్ మీకు చూసింది చాలా తక్కువండి. ఆఫ్ స్క్రీన్ కూడా చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారాయన. సో, లొకేషన్‌లో మార్నింగ్ 6:30, 6:45కి ఫస్ట్ షాట్ ఈళ్ళేంటంటే ప్లాన్ చేసుకుంటారు కదా! యాక్షన్ సీక్వెన్స్‌లు అన్నప్పుడు ఆర్టిస్ట్‌లు అందరూ ఉన్నప్పుడు అంతమంది ఆర్టిస్ట్‌లు ఉన్నప్పుడు కొంచెం టైమ్ టేకింగ్ ఎక్కువ ఉంటది కదా! బట్ ఈవెన్ దో ఆళ్ళు 7:30కి ఫస్ట్ షాట్ పడితే ఏమవుద్దంటే ఆళ్ళకి వర్క్ ఫాస్ట్ అవుతది. సో, 7:30 అనేటప్పటికి మనం ఏమనుకుంటాం మామూలుగా ముందు వేరే షాట్స్ తీసి తర్వాత హీరో గారు వచ్చిన తర్వాత ఫస్ట్ షాట్ 7:30కి ఆయన షాట్ పడుతది బాలయ్య గారు. అంటే ఆయనేంటి 6కో ఎంతకో వచ్చేయాలి కదా! ఈయన 6కి వచ్చేస్తారని చెప్పి మనం కాంబినేషన్‌లో ఉంటాం. ఏ షాట్ పెడతారో తెలీదు కదా! మనకొక టైం చెప్పేస్తారు. 6:45 విత్ మేకప్ అని చెప్తే మనం ఫిల్మ్ సిటీలో షూటింగ్ అంటే ఇక్కడ 5కి బయలుదేరాలి. ఎన్ని రోజులు నేను ఒక్క 2 మినిట్స్ అయినా ఆయనకన్నా ముందుందామని ట్రై చేసినా లాస్ట్ వర్కింగ్ డే ముందు రోజు ఏంటో ఆయన కారు కరెక్ట్‌గా ఎంటర్ అవుతుంది ఫిల్మ్ సిటీలోకి. ఆయన వెనక నేను ఎంటర్ అయ్యాను. అదొక్క రోజు అంటే అచీవ్ చేయగలిగానన్నమాట. అంటే అట్‌లీస్ట్ ఆ కార్‌ని దగ్గరికి కొంచెం వెళ్ళగలిగాను. ఆయన బాబోయ్! నెక్స్ట్ లెవెల్ అండి బాబు. ఆయన పంక్చువాలిటీ గాని ప్లస్ ఇంకోటి మనం యాక్షన్ సీక్వెన్స్‌లు గాని చేసి టైమింగ్‌లో చేస్తే ఆయన చాలా బాగా మెచ్చుకుంటారు. హ్మ్. నాకు దీంట్లో కొన్ని రిస్కీ షాట్స్ ఉంటాయి. అంటే రోప్ షాట్స్ అవి ఉంటాయి. అది లక్కీగా ఏంటంటే అంతమంది మనకెలా ఉంటది మన మైండ్ సెట్ అంతమంది ఆర్టిస్టులు వెయిట్ చేస్తున్నప్పుడు ఇంత ప్రొడక్షన్ హౌస్, ఒక పక్క ఫైట్ మాస్టర్స్, ఒక 2 కెమెరాస్ వీళ్ళందరూ ఉన్నప్పుడు మనం ఒక సింగిల్ టేక్ చేయకపోతే మన గురించి అందరూ మళ్ళీ వెయిట్ చేయాలి. మనకు అదొకటి ఉంటది కదా మైండ్‌లో. లక్కీగా ఒక రిస్కీ షాట్ సింగిల్ టేక్‌లో అయిపోయింది. ఇమ్మీడియేట్‌గా బాలయ్య అన్నారా? సూపర్. సార్ అంటే ఒక యాక్టర్‌కి ఇలాంటి నెగెటివ్ క్యారెక్టర్స్ వచ్చేటప్పుడు ఇది చెప్పడం మర్చిపోయాను. మనం యాక్షన్ సీక్వెన్సెస్‌లో అలాంటి రిస్కీ షాట్స్ మనం చెయ్యాలి. మనం కెమెరా ముందు నిలబడి డైలాగ్స్ చెప్పడం కూడా కాదండి. ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ ఈ రోజు రేపు మనకి అంటే ఆల్మోస్ట్ ఈవెన్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ గాని, ఈ మా బిగ్ స్క్రీన్స్ గాని, పెద్ద హీరోస్ చేస్తున్నప్పుడు ఎక్కడో దగ్గర యాక్షన్ సీక్వెన్స్‌లో పడతాం మనం వెళ్లి. సో, అవును. కదా! ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో పడినప్పుడు రిస్కీ షాట్స్ చేయడానికి మనం అమ్మో! ఈ షాట్ నేను చేయలేను అన్నాం అనుకోండి. అక్కడ డూప్‌ని పెట్టి చేయించవచ్చేమో. కానీ నెక్స్ట్ మూవీ మళ్ళీ మనకు కాల్ రాదు. గాట్ ఇట్? యూ హావ్ టు రిస్క్ దేర్. అక్కడ రిస్క్ చేయాలి. నేను చేయలేను అంటే ఆ టైంకి డూప్‌ని పెట్టేస్తారు. మన కాస్ట్యూమ్ తీసేసి డూప్‌కేసి ఆ షాట్ ఫినిష్ చేసేస్తారు. కానీ అక్కడ ఏమవుతది నెక్స్ట్ భరణి వద్దులేండి యాక్షన్ సీక్వెన్స్ 100కి మనోడు చేయలేనని చెప్పంటాడు. అది వెళ్ళిందంటే కరెక్ట్ కాదది. మనం రిస్క్ చేయాలి. ఆ రిస్క్ చేయాలంటే మనకు ఫస్ట్ ఉండాల్సింది ఏంటి? ఫిజికల్ ఫిట్‌నెస్. ఫిట్‌నెస్ ఉంటే మనం ఫిట్‌నెస్‌లో ఉంటే ఎలాంటి రిస్క్ షాట్ అయినా చేయడానికి మనకి ముందు ఇది చెప్పేస్తది ఇది. కనెక్షన్ బిట్వీన్ హార్ట్ అండ్ మైండ్. ఇది గట్స్ దీన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళరా అని చెప్పి. ఆ టైమింగ్‌లో గాని చేయగలిగితే మనం హ్యాపీలీ వి కెన్ డూ. సూపర్. కానీ రూఫ్ కట్టేటప్పుడు కానీ, ఆ ఫైటింగ్ సీక్వెన్సెస్‌లో గానీ ఎంత జాగ్రత్తగా ఉన్నా ఖచ్చితంగా చిన్న చిన్న దెబ్బలు దెబ్బలు తగులుతాయండి. 100% తగులుతూ తగులుతాయండి. ఉంటాయి. 100% సో తగులుతాయి. మీకలా ఎళ్లి ఎళ్లి లారీనెళ్లి ఎక్కడో ఉంటది. లారీ ఆల్మోస్ట్ ఒక 40 ఫీట్ దూరంలో ఉంటది. లారీకెళ్ళి గుద్దుకుంటే ఆ లారీ నిండా గన్నీ బ్యాగ్స్ ఉంటాయి. నాతో పాటు ఆ బ్యాగ్స్ అన్నీ కింద పడతాయి. ఇది షాట్. ఇది. షాట్ తేడా అయిందనుకోండి మళ్ళీ కిందకి పడిన గన్నీ బ్యాగ్స్ అన్నీ మళ్ళీ లారీ ఎక్కించాలి.
బా కదా ఇక్కడ ఎంత వర్క్ కదా వీళ్ళకి, అంటే అది అలా వెళ్ళిపోతుంది ఫ్రేమ్ లో షాట్. ఫ్రేమ్ లో మనకు సినిమా చూసినప్పుడు అలా వెళ్ళిపోతుంది, కానీ దాని వెనక ఎంత ఉంటదంటే వర్క్ అసలు బ్లాస్ట్లు అవుతాయి పర్ఫెక్ట్ గా, మళ్ళీ నా ల్యాండింగ్ కూడా పర్ఫెక్ట్ గా ల్యాండ్ అవ్వాలి. ఏది దాన్ని తగులుకొని బ్యాగ్స్ అన్ని మీద పడుతున్నప్పుడు కూడా ల్యాండింగ్ కరెక్ట్ గా ల్యాండ్ అవ్వాలి, ఎక్స్ప్రెషన్ మిస్ అవ్వదు, పెయిన్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. ఇంతలో పెయిన్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, అట్ ద సేమ్ టైం డస్ట్ అంతా పడుతుంటది, కింద నుంచి బ్లోయర్స్ తో కొడుతుంటారు, మళ్ళీ కింద నుంచి బ్లోయర్స్ తో కొడుతుంటారు కదా డస్ట్ కి, ఆ డస్ట్ నోట్లోకి వెళ్తుంటది, ముక్కులోకి వెళ్తుంటది, కళ్ళలోకి వెళ్తుంటది. స్టిల్ ఇక్కడ అంటే ఈవెన్ మనం హీరోస్ నిజంగానే వాళ్ళు చేసే యాక్షన్ సీక్వెన్స్ మనకు అలా వెళ్ళిపోతాయి, కానీ ఫైట్ చేస్తారంటాం, కానీ రియల్లీ దే వర్క్ హార్డ్ అండి. రియల్లీ అంటే చాలా పేషెన్స్ ఉండాలి వాళ్ళు. నిజంగా మెగాస్టార్ గారు ఆ ఊరికనే మెగాస్టార్ అవుతారండి. అందరూ కూడా వెంకటేష్ గారు, పవర్ స్టార్ కానీ వీళ్ళందరూ కూడా, తారక్ వీళ్ళందరూ కూడా అంటే నిజంగానే వాళ్ళ పేషెన్స్ కానీ వాళ్ళంతా ఫోకస్డ్గా వర్క్ చేసే విధానం కానీ దే లవ్. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం థియేటర్ చూసి క్లాప్స్ కొట్టి విజిల్స్ వేస్తాం, బట్ వెనక చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. సో అందుకే మూవీ షూటింగ్ కూడా అంత డ్యూరేషన్ పడుతూ ఉంటుంది. సార్ స్కిన్ కేర్ ఎలా తీసుకుంటారు? హెయిర్ పాడవకూడదు, స్కిన్ పాడవకూడదు. హెయిర్ పాడైపోయిందండి, హెయిర్ లూజ్ అయిపోయింది, హెయిర్ చాలా పోయింది. స్కిన్ కూడా ఏంటంటే నేను మేబీ నేను స్కిన్కి స్పెషల్గా నేను ఏం కేర్ ఏం తీసుకోవట్లేదు. మరి నేను అంటే మేబీ నా స్కిన్ కూడా పెద్ద సన్ స్క్రీన్ అవి ఏమో అంటే అంత పర్టికులర్గా నేను చేసే క్యారెక్టర్స్ అన్ని దెబ్బలు తగిలించుకునే క్యారెక్టర్లే కదా, పెద్ద గ్లామర్ పెద్ద ఏం అవసరం ఉండదు, పెద్ద మేకప్ కూడా వేయరు, వెళ్ళి వేస్తే మసి రాసేస్తారు ముఖానికి, లేదా బ్లడ్ ఏదో పడుతుంది. అంటే నేను ఇప్పుడు చేస్తున్న క్యారెక్టర్స్ అన్ని మూవీస్ లో అందరు హీరోల చేత దెబ్బలు తినే క్యారెక్టర్లే కదా మాక్సిమం వస్తాయి. మంచి క్యారెక్టర్లు వచ్చినప్పుడు గ్లామర్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ ఇంకేం వస్తాయిలేండి మనకి. ఒకవేళ వచ్చినప్పుడు చూద్దాం, నాకు కొంచెం అప్పుడు స్కిన్ కేర్ తీసుకుందాం. ప్రస్తుతానికైతే ఈ స్కిన్ ఒప్పుకున్నారు డైరెక్టర్లు అందరూ.